నాది లాస్ట్. ఈ సినిమా నిజంగా రిలీజ్ అయ్యి 1 మంత్ కూడా కాలా. సో 1 మంత్ లోపే ఇంత హిట్ సినిమాని ఓటీటీలో రావటం అనేది ఎంతవరకు కరెక్ట్? యాజ్ ఏ హీరోగా ఏం చెప్తారు? సార్ యాక్చువల్లీ అంటే ఐ థింక్ మనం అక్కడి నుంచి మూవ్ అయిపోయాము ఈ ఈ డిబేట్ నుంచి. ఒకటి ఏంటంటే పుష్ప వచ్చింది. పుష్పతో థియేటర్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయి మాకు ఒక 2 వీక్స్ విండో దొరికింది మంచిగా. ఆ 2 వీక్స్ విండోలో అండ్ ఆబ్వియస్లీ ఫిల్మ్స్ ఆర్ ఆల్వేస్ ఇప్పుడు 2 వీక్స్ 3 వీక్స్ మ్యాక్స్ నడుస్తున్నాయి కాబట్టి ఆ 2 వీక్ విండో మాకు బాగా దొరికింది. అయితే పుష్ప వచ్చిన తర్వాత మాకు పుష్ప అంత పెద్ద కమర్షియల్ హిట్ అవడం వల్ల మాకు థియేటర్స్ దొరకలేదు. సో అయితే టైమింగ్ బాగానే ఉందనిపించింది. అంటే దీనికంటే నాకు ముందుది ఇంకొంచెం బాధాకరమైన విషయం అది కృష్ణమ్మ అప్పుడు జరిగింది. బట్ నౌ ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ హ్యాపెన్. కొంచెం బెటర్ కాదు, 2 వీక్స్ ప్రాపర్ విండో, 4th వీక్లో వస్తుంది. ఇప్పుడు ఇది 28 డేస్ అయిపోయింది. యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్ అంటే మీరు చెప్తారా? యాజ్ పర్ అండ్ ఒకటేంటంటే ఇప్పుడు బయట కూడా మనకి 5th నుంచి థియేటర్స్ ఏం దొరకలేదు కదా. సో ఐ థాట్ బాగానే వీఆర్ గుడ్. సో ప్రొడ్యూసర్ గారు అవన్నీ ఇచ్చింది ఒకైతే ఇది, అది ప్రాపర్టీ, అది అలాగే ప్రాపర్టీ కాబట్టి అవి ఓకే. పర్సనల్గా మీరు వాచ్ తీసి ఇచ్చారు, పర్సనల్గా మీ కళ్ళజోడు ఇప్పుడు వాడుకుంటూ ఉన్న కళ్ళజోడు కూడా తీసిచ్చారు. అసలు ఆ వాచ్ ఎప్పుడు ఎక్కడ కొన్నారు? ఆ స్పెట్స్ ఎక్కడ కొన్నారు? ఫస్ట్ దాని డీటెయిల్స్ చెప్పండి, ఎక్స్పీరియన్స్ ఎంత ఉందని. ఇప్పుడు నేను కొన్నట్ల గురించా? మీరు వాచ్ ఇచ్చారు కదా, ఇది జీ షాక్ అండి. జీ షాక్ వాచ్. ఎక్కడ కొన్నానంటే జీవిక మాల్లో కొన్నాను. ఓకే, హైదరాబాద్. సార్ ఓహో మీరేంటి దుబాయ్లో అవేం కొనలేదండి, ఇక్కడే అన్ని. ఇదేమో ఐ థింక్ ఆన్లైన్లో కొన్నాను. ఇది ఏదైనా ఎక్స్పెన్సివ్. జీ షాక్ ఇస్ అన్ ఎక్స్పెన్సివ్ సార్. మరి అంటే ఈ చార్మినార్ బ్యాచ్ కాదు ఇది. సరే ఇంట్లో అడగరా, సడన్గా ఎలా ఇచ్చేసేవంటేనే? అంటే ఏదో బాగానే అనిపించింది సార్, ఏదో అలా ఇవ్వాలనిపించింది, ఇచ్చేసాను అంతే. బికాస్ ఆ ఫిల్మ్ సక్సెస్ చేసినందుకు ఏదో మేబీ నా తరపు నుంచి ఏదో కొంత అంతే. ఓకే, జస్ట్ అరేంజ్. ఈ సినిమాకి డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడు, ప్రొడ్యూసర్ ఎంత కష్టపడ్డారు, అలాగే మీరు కూడా అంత పర్సనల్గా తీసుకుని మొదటి నుంచి చూస్తున్నాం ఈ సినిమా ప్రమోషన్ విషయంలో కానీ బాగా కష్టపడ్డారు. నిజంగా ఇది థియేటర్లో చాలామందికి తెలియని విషయం ఏంటంటే అందరూ కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ సేఫ్, కమిషన్లు కూడా కొన్ని చాలా చోట్ల వర్కౌట్ అయ్యాయి, బ్రహ్మాండంగా హిట్ అయింది. ఎందుకు అది ప్రొజెక్ట్ కాలేదు ఈ సినిమాకి అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు అది ఎక్కువ ప్రొజెక్ట్ కాలేదు, కమర్షియల్గా బిగ్ హిట్ అనేది అది ఫోకస్ కాకపోవడం కారణం ఏంటి అనుకుంటున్నారు? నాకు కూడా అది ఉండిందండి, అదే క్వశ్చన్ ఉండింది. బికాస్ మీరు అన్నదే ఎక్కడ చూసినా కూడా వెరీ పాజిటివ్ ప్రొడక్ట్ సేల్ వైజ్ అదంతా కూడా మేము అంతా చేస్తాం. మేబీ అది ఎందుకు అంటే నెక్స్ట్ టైం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకొంచెం దాన్ని ఎక్కువ పుష్ చేయాలో, లేకపోతే ఎక్కడో చిన్న పంటి కింద రాయిలా నాకు కూడా అనిపించింది అది. అండ్ ఇన్ఫ్యాక్ట్ హైయెస్ట్ గ్రాసర్ నాకు ఇది ఇప్పటి వరకు ఉన్న అన్ని సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్. అవునవును, అందుకని అడిగాను. అన్ని విధాల ఎవ్రీ బిజినెస్ దాంట్లో. సో ఏమో నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్త తీసుకుంటాను. మీరు కొంచెం పుష్ చేయండి, మీరు చేయకపోతే ఎట్లా? మీరెందుకు చేయలేదు ఫస్ట్ చేస్తాను. తర్వాత మెయిన్ అంటే సినిమా కమర్షియల్ సక్సెస్ వేరు, రివ్యూయర్స్ రాయటం రివ్యూయర్. ఆ మధ్య రివ్యూల మీద కూడా మీరు బాగా కొంచెం ఘాటుగానే స్పందించారు. అయితే రివ్యూకి వచ్చిన దానికి ప్లస్ కమర్షియల్ సక్సెస్కి వేరియేషన్ ఉంటుంది. సో ఈ సినిమా దానివల్ల మీకు మైనస్ అయిందని మీరు ఏమైనా భావిస్తున్నారా? ఖచ్చితంగా మైనస్ అయిందండి. ఆబ్వియస్లీ లేకపోతే అసలు నేను మాట్లాడేవాడినే కాదు కదా. దాని ఎఫెక్ట్ ఉండింది. బట్ దాని ఎఫెక్ట్ మించి మౌత్ పబ్లిసిటీ లేకపోతే జనాలు మాట్లాడుకునేది ఎక్కువ అవడం వల్ల ఇప్పుడు మీ అంటే ఇప్పుడు కొన్న వాళ్ళందరూ హ్యాపీ వాచ్లు ఇవన్నీ పెట్టగలుగుతున్నాం. లేకపోతే సో డెఫినెట్లీ దాని ఎఫెక్ట్, దాని ఇంపాక్ట్ అయితే ఉండింది. అంటే నేను కూడా ఎందుకు అది మళ్ళీ నేను మాట్లాడాల్సి వచ్చిందంటే అప్పుడు నేను చెప్పాను కూడా క్లియర్గా. అంటే ఒక 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ చాలామంది అంతే పాజిటివ్గా ఉంది. 20% అంటే ఇంత డిఫరెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. జనరలీ చాలా సినిమాలు కలిసి జరుగుతుంది. నేను అది సరే నేను యాక్సెప్ట్ చేసేస్తాను, చాలాసార్లు యాక్సెప్ట్ చేసేస్తాను. బట్ ఈ విషయంలో ఈ సినిమా విషయంలో యాక్సెప్ట్ చేయాలనుకోలేదు, అందుకే అడిగాను.